వెల్కమ్ టు విఎం టీచర్స్. ఈరోజు ఛందస్సు గురించి చూద్దాం. ఛందస్సు అనగా అర్థం ఆహ్లాదం. ఛందస్సు అనగా అర్థం ఆహ్లాదం. ఈ ఛందస్సు అనేది గాయత్రీదేవి పేరు మీద వచ్చింది. ఛందస్సు అంటే ఏంటనంటే పద్య గేయ లక్షణాలను తెలిపేదాన్ని ఛందస్సు శాస్త్రం అంటారు. ఛందస్సులో మనం తెలుసుకోవలసినవి 4. అవి 1 గురువు, లఘువు, ప్లుతము, వ్యంజనము. గురువుని మనం ఈ అర్ధచంద్రాకార గుర్తు సూచిస్తాం. అదే లఘువునైతే మనం నిలువు గీతతో సూచిస్తాం. ఇది అర్ధచంద్రాకార గుర్తు, ఇది నిలువు గుర్తు. చాలామంది ఇవ్వు 1 అంటారు, అలా అనకూడదు. గురువును పలకడానికి 2 మాత్రల సమయం పడుతుంది. 2 మాత్రల సమయం పడుతుంది. అదే లఘువును ఉచ్చరించడానికైతే 1 మాత్ర సమయం పడుతుంది. ప్లుతముకైతే 3 మాత్రల సమయం పడుతుంది. అది వ్యంజనంకైతే అరమాత్ర సమయం అనేది పడుతుంది. మాత్ర అనగా సెకనులో పావు భాగాన్ని మనం మాత్ర అంటాం. సెకనులో పావు భాగాన్ని మనం మాత్ర అంటాం. అంటే 1/4 సెకనం. 1/4 సెకనం. ఈ కాలాన్ని మనం మాత్ర అని అంటాం. అలా గురువును పలకడానికైతే, గురువు అక్షరాలను పలకడానికైతే మనకు 2 మాత్రలు అంటే 1/2 సెకండ్ సమయం పడుతుంది. అదే లఘువునైతే 1/4 మాత్ర. సో ఇలా అదే ప్లుతములు అయితే 3 మాత్రలు అంటాం. ప్లుతము అంటే అర్థమే 3 మాత్రలు కలిగింది అని. ప్లుతము అంటే అర్థమే 3 మాత్రలు కలిగింది అని. ఇప్పుడు మీరు లఘువు లక్షణాలు అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. లఘు లక్షణాలు చూద్దాం. ముందు వాటి లక్షణాలు చూస్తే కరెక్ట్గా ఒక 5 పాయింట్లు కానీ చూసినట్లయితే మనకు లఘువులు గురువు గుర్తించడం వచ్చేస్తుంది. మొదటిది లఘువు లక్షణాలు. లఘువు లక్షణాలు. ఒక్కటేది హ్రస్వ అక్షరాలన్నీ లఘువులు అవుతాయి. హ్రస్వ అక్షరాలన్నీ లఘువులు. హ్రస్వ అక్షరాలు అంటే ఏంటి? ఆ, ఈ, ఉ, రు, ఏ, ఓ. ఈ హ్రస్వ అచ్చులు. అదే గుణింతాలు తీసుకున్నట్లయితే తలకట్టు, గుడి, కొమ్ము, వృత్తం, ఏత్తం, ఓత్తం. వీటిల్ని మనం లఘువులుగా గుర్తించాలి. అలాగే గుణింతాలు అయితే కాగుణింతం తీసుకుంటే క, కి, కు, క్రు, కే, కో. ఇవి ఎక్కడ కనిపించిన వీటిని లఘువులుగా గుర్తించాలి. ఇది 1 పాయింట్ లఘువుకి, ఈ 1 పాయింట్ గుర్తుంచుకోండి. హ్రస్వ అక్షరాలన్నీ లఘువులు అవుతాయి. అచ్చుల్లో అయితే ఆ, ఈ, ఉ, రు, ఏ, ఓ. అదే గుణింతాల్లో అయితే తలకట్టు, గుడి, కొమ్ము, వృత్తం, ఏత్తం, ఓత్తం. ఇప్పుడు గురువు లక్షణాలు చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. గురువు లక్షణాలు అనే సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. గురువు లక్షణాలు. చాలాసార్లు బిట్లు కూడా దీంట్లో పడ్డాయి. మొదటిది దీర్ఘాక్షరాలన్నీ గురువులు. దీర్ఘాక్షరాలన్నీ గురువులు అవుతాయి. దీర్ఘాక్షరాలు అంటే ఉదాహరణకి అచ్చుల్లో కానీ తీసుకున్నట్లయితే ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ. ఇవన్నీ దీర్ఘాలు. మనకు వర్ణమాలు చెప్పుకునేటప్పుడు మనం ఆ, ఈ, ఊ, రు, ఏ, ఓ ఇవి దీర్ఘాలని, అయ్యవుల్ని ప్లుతాలని చెప్పుకున్నాం. ఈ అయ్యవులు ప్లుతాలని లాక్షణికులు అంటారు. మనకు యాజ్ పర్ 6th టెక్స్ట్ బుక్లో కూడా
అయ్యవుల్ని దీర్ఘాల కింద ఇచ్చున్నారు. ఎందుకంటే మనం తెలుగులో అయ్యవులను కూడా దీర్ఘాలనే అంటాం. ఆ దీర్ఘాలు మనం ఇక్కడ గురువు సింబల్నే ఇస్తాం అన్నమాట. నెక్స్ట్ అది గుణింతాలు చూసినట్లయితే దీర్ఘం, గుడి దీర్ఘం, కొమ్ము దీర్ఘం, వృత్తం దీర్ఘం, ఏత్తం పుల్లు, అయిత్తం, ఓత్తం పుల్లు, ఔత్తం. అది గుణింతాల్లోకి వెళ్తే క, కి, కు, క్రు, కే, కై, కో, కౌ. ఈ లెటర్స్, ఈ అక్షరాలు ఎక్కడ కనిపించినా సరే వాటిని ఖచ్చితంగా గురువుగా గుర్తించాలి. నెక్స్ట్ రెండవ పాయింట్ సర్గ విసర్గ. మీరు సర్గ విసర్గ అని రాసుకోండి. సర్గ విసర్గ ఏ అక్షరాన్ని కనిపించినా అవి గురువులే అవుతాయి. ఉదాహరణకి కం, కహ, అం, అహ, కిం, చం, ఇలా ఏవైనా సరే ఇందాక హ్రస్వాక్షరాల పక్కన కూడా మనకు 0 లేదా 2 సున్నాలు కనిపించాయంటే ఇవన్నీ మనకు గురువులు అవుతాయి. ఇవన్నీ కూడా గురువులు అవుతాయి. 2 పాయింట్లు, దీర్ఘాక్షరాలన్నీ గురువులు అవుతాయి. సర్గ విసర్గ అది 0, 2 సున్నాలు కనిపించాయంటే అవి మనం గురువులుగా గుర్తించాలి. నెక్స్ట్ 3వ పాయింట్ పొల్లు హల్లు. హల్లులు, పొల్లు హల్లులతో కూడినవి గురువులు అవుతాయి. పొల్లు హల్లులతో కూడినవి గురువులు అవుతాయి. పొల్లు హల్లు అంటే ఇక్కు, ఇబ్బు, ఇన్ను, ఇచ్చు ఇలాంటివి. ఉదాహరణకి నిన్ను అనేది ఇదంతా ఒకటే అక్షరం, ఇదంతా గురువు అవుతుంది. అలాగే కిన్ ఇదంతా ఒకటే అక్షరం, ఇదంతా ఒక గురువు అవుతుంది. కిక్ ఇదంతా ఒక గురువు అవుతుంది అంటే ఎందుకంటే ఇదంతా ఒకే అక్షరం. అలాగే మాస్ అని ఉందనుకోండి, ఇది కూడా ఒక అక్షరమే కాబట్టి ఇదంతా గురువు అవుతుంది. కింగ్ ఇదంతా ఒకటే అక్షరం, సో ఇదంతా ఒక గురువు అవుతుంది. సో ఇలా పొల్లు హల్లులతో కూడినవి గురువులు అవుతాయి. సాధారణంగా పిల్లలు చేసే తప్పు ఏంటంటే దీనికి ఒక లఘు పెట్టి దీనికి ఒక లఘు పెడతారు. అది తప్పు. ఇదంతా ఒకే అక్షరం, సో అది గురువులు అవుతాయి. పొల్లు హల్లులతో కూడినవి గురువులు. నెక్స్ట్ 4వది వెరీ వెరీ ఇంపార్టెంట్, ద్విత్వ, సంయుక్త, సంశ్లేష అక్షరాలకి ముందున్న అక్షరాలు గురువులు అవుతాయి. ద్విత్వాలంటే దేనికి అదే ఒత్తు ఉండడం. అలాగే సంయుక్త అంటే ఒక హల్లుకి వేరే హల్లు ఒత్తు ఉండడం. సంశ్లేష అంటే ఒక హల్లుకి 2-3 ఒత్తులు ఉండడం. అదంతా రాయడం టైం సరిపోదు కాబట్టి సింపుల్గా ఒత్తులు అని గుర్తుపెట్టుకోండి. ఒత్తులున్న పదాలు మనకు కనిపించాయి అనుకోండి, దానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది. అది ద్విత్వాక్షరం కానీ సంయుక్త కానీ సంశ్లేష అక్షరాలు ఉండి దానికి ముందున్న అక్షరం ఏమవుతుందంటే గురువు అవుతుంది. సో ఉదాహరణ చూద్దాం. ఉదాహరణకి పుస్తకం అనే పదం చూసాం. పుస్తకం మామూలుగా పువ్వు అనేది హ్రస్వం కాబట్టి లఘు లక్షణాలు చెప్పాం, ఇది లఘు అవ్వాలి. కానీ ఇక్కడ ఒత్తుంది కాబట్టి సంయుక్త అక్షరం ఒత్తుంది కాబట్టి ఇది గురువు అవుతుంది. సా అనేది హ్రస్వం కాబట్టి లఘువు అవుతుంది. కమ్ అనేది గురువు అవుతుంది. ఒకవేళ ఈ సా గురువు అవ్వాలి అంటే పైన 3 లక్షణాల్లో ఉండాలి. ఒకటి, ఈ సాకి దీర్ఘమన్నా ఉండాలి, లేదా ఈ సాకి పక్కనే 0 అన్నా ఉండాలి, లేదా ఈ సాకి పక్కనే పొల్లు హల్లు అయినా ఉండాలి. ఇలా ఈ 3 ఉంటే తప్ప ద్విత్వ, సంయుక్త, సంశ్లేష అక్షరాలు గురువులు కావు. చాలామంది వీటికి గురువులు తగిలి చేస్తూ ఉంటారు. సో ఇది హ్రస్వం ఉంటే లఘువు అవుతుంది, లేదా దీర్ఘం కానీ దాని పక్కన 0 కానీ లేదా పొల్లు హల్లు కానీ ఉంటేనే ద్విత్వ, సంయుక్త, సంశ్లేష అక్షరాలు గురువులు అవుతాయి. మామూలుగా రూల్ ప్రకారం ఒత్తులుంటే ఏదైనా ఒక అక్షరానికి దానికి ముందున్న అక్షరం అనేది గురువు అవుతుంది. ఇక్కడ ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉదాహరణకి వాణి, శ్వాస అనే ఒక పదం ఉంది. ఇప్పుడు ఇది లఘువు, ఇది గురువు, ఇది లఘువు అయింది. యాక్చువల్గా మనకు ఒత్తు ఉంది కదా సార్, ఇది గురువు అవ్వాలి కదని డౌట్ వస్తుంది. ఈ లక్షణం వర్తించాలంటే ఈ 2 వేరువేరు పదాలు ఇలా ఒకే పదంలో ఉండాలి. ఆ లక్షణం వర్తించాలంటే అది ఒకే పదమై ఉండాలి. వేరువేరు పదాల్లో ఆ లక్షణం అనేది వర్తించదు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి.
సో అప్పుడు అందువల్ల ఇది వేరే పదం కాబట్టి దీనికి ఇది వర్తించలేదు. కానీ ఇది ఎందుకు గురువు అయింది? శా అనేది దీర్ఘం కాబట్టి అది గురువు అయింది. సో నోట్ అని చెప్పి రాసుకోండి. ఈ లక్షణం వర్తించాలంటే అది ఒకే పదం అయి ఉండాలి తప్ప వేరు పదాల్లో ఆ లక్షణం అనేది వర్తించదు. ఇంకా దీంట్లో లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 5వ పాయింట్ అదృచు, కదృచు, చదృచు, కద్రువ ఈ పదాలలో సంయుక్త అక్షరాలకి ముందున్న అక్షరాలు గురువులు కావు. కేవలం ఈ పదాల్లో మాత్రమే. ఎందుకంటే ఇక్కడ ఇవి తేల్చి పలకబడతాయి. అందువల్ల ఈ అదృచు, కదృచు, చదృచు, కద్రువ ఈ పదాల్లో ఈ సంయుక్త అక్షరాలకి ముందున్నవి మనకు గురువులు కావు. ఇది లఘువు, ఈ లఘువు, 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 ఇది లఘువే, అన్నీ లఘువులే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ దీర్ఘాలు లేవు కాబట్టి. ఇన్ కేసు కాకి దీర్ఘం ఉంటే ఇది గురువు అవుతుంది. ఎందుకు అవుతుందంటే కాకి దీర్ఘం ఉంది కాబట్టి. ఈ ధ్రువు వల్ల ఇది దీర్ఘం, గురువు అనేది కాదు. సో అలా ఈ పదాల్లో మాత్రమే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ రాసుకోండి. అదృచు, కదృచు, చదృచు, కద్రువ ఇలాంటి పదాల్లో ఈ రకారం అనేది తేల్చి పలకబడుతుంది కాబట్టి దాని ముందున్నది గురువు అవ్వదు. ఒకసారి చూద్దాం అన్ని పాయింట్లు ఒకసారి. మొత్తం గురువు లక్షణాలు: దీర్ఘాక్షరాలన్నీ గురువులు అవుతాయి, సర్గ విసర్గలతో కూడింటే గురువులు అవుతాయి, పుల్లు హల్లులతో కూడింటే గురువులు అవుతాయి, ఒత్తులుండి దానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది. కొన్ని సందర్భాల్లో అంటే అదృచు, కదృచు, చదృచు, కద్రువ ఈ పదాల్లో రకారం తేల్చి పలుకబడుతుంది కాబట్టి దానికి ముందున్న అక్షరం గురువు కాదు. ఎక్కడో రేరుగా మాత్రమే అది వస్తుంది. సో ఇవి గురువు లక్షణాలు. అలాగే లఘు లక్షణాలు కూడా చూసాం. ఇప్పుడు సూత్రాలు అని హెడ్డింగ్ పెట్టుకోండి. మనం ఛందస్సులో వచ్చే కొన్ని సూత్రాల గురించి చూద్దాం. సూత్రాలు ఛందస్సులో మీకు ఆల్రెడీ సూత్రాల గురించి కొన్ని నేర్చుకో ఉంటారు. యమాత, రాజా, బాణసలగమని. అది వద్దు, దీన్ని రాసుకోండి ఈరోజు నుంచి. బ, జ, స, య, ర, త, మ, న, ల, గ. బజస, ఎరత, మన, లగ. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. బజస, ఎరత, మన, లాగా ఉన్నాయి అని. బజస, ఎరత, మన, లాగా ఉన్నాయి. ఇది ఫ్లోలో వచ్చాయి. ఇవి గణాలు అంటాం. ఈ గణాలు బజస, ఎరత, మనలాగా ఉన్నాయి. ఇది భగనం, ఆది గురువు, మిగతా రెండు లఘువులు. ఈ సూత్రం మీకు మైండ్కి వచ్చేసిందంటే ఈ గుర్తుపెట్టడం ఈజీ. నెక్స్ట్ మధ్య గురువు, అంటే మధ్యలో గురువు వస్తుంది, మిగతా రెండు లఘువులు. సగనం, అంత్య గురువు, అంత్య గురువు. నెక్స్ట్ యగనం, అంటే మనం గురువులు చూసాం, ఆది గురువు, మధ్య గురువు, అంత్య గురువు. ఇప్పుడు లఘువులతో స్టార్ట్ చేస్తాం. ఆది లఘువు, మిగతా రెండు గురువులు. నెక్స్ట్ మధ్య లఘువు, మిగతా రెండు గురువులు. నెక్స్ట్ అంత్య లఘువు, చాలా ఈజీ. మా అంటే 3 గురువులు, నా అంటే 3 లఘువులు, లా అంటే లఘువు, గా అంటే గురువు. ఇది వీటితో పాటు లగగణం, అలాగే గలగణం కూడా ఉంటాయి. లగగణాన్నే మనం వగనం అంటాం, గలగణాన్నే మనం హగనం అంటాం. ఈ వగనానికి ఈజీ గుర్తుపెట్టచ్చు. లా అంటే లఘువు, గా అంటే గురువు. అంటే లఘువు గురువు వస్తే దాన్ని వగనం అంటాం. అలాగే గురువు లఘువు వస్తే హగనం అంటాం. అంటే గా అంటే గురువు, లా అంటే లఘువు. కాబట్టి ఈ సూత్రం మీ మైండ్కి వచ్చేయాలి. బజస, ఎరత, మన, లగా. దీంట్లో నుంచి బిట్లు పడతాయి చాలా వరకు. ఎలా పడతాయి? ఇప్పుడు ఆది గురువు ఏంది అని అడుగుతాడు, లేదా అంత్య గురువు ఏంది, మధ్య లఘువు ఏంది, మధ్య లఘువు ఏ గణం అవుతుందని. ఇవన్నీ గణాలు, బగణం, జగణం, సగణం, అలాగా. సో ఇలా బిట్లు పడే ఆస్కారం ఉంటుంది. అలాగే ఏకాక్షర గణాలు అని అంటారు. ఇక్కడ ఒక లఘువు ఉందంటే లఘువు గురువు, అంటే లగనం, హగనం అనేది ఏకాక్షర గణాలు. ఇవన్నీ 3 అక్షర గణాలు, 3 అక్షరాలు కాబట్టి ఇవి 2 అక్షర గణాలు.
లఘువు గురువు అంటే ఒక్కదానికి ఒక అక్షరానికి ఒకటే కదా మనం గుర్తిస్తాం. ఇవి రెండు అక్షరాల గణాలు అయితే ఇవన్నీ 3 అక్షరాల గణాలు. ఇవి మాత్రం లా గ అనేటివి మనకు ఏకాక్షర గణాలు. అలాగే లా అనే ఒక గణం కూడా ఇచ్చాడు మన టెక్స్ట్ బుక్లో. ఇది గురువు కింద లఘువు అని. ఇది కూడా ఏకాక్షర గణం. వీటితో పాటు మనం చూడాల్సింది ఇంద్రగణాలు. ఇంద్రగణాలు ఎట్లా అంటామంటే నల, నగ, సల, బ, ర, త. ఇవి నోటెడ్ అయిపోవాలి బాగా. నల, నగ, సల, భరత. నల నాకేమొస్తాయి? 3 లఘువులు. లఘువు. లాకే లఘువు. సో 4 లఘువులు వస్తే దాన్ని నలగణం అంటాం. అలాగే నగగణం లఘువు గురువు. అలాగే సలగణం సాకేమొస్తుంది? లఘువు గురువు. లాకే లఘువు భగనానికి ఆది గురువు. అలాగే రాకి మధ్య లఘువు. తగణం అంత్య లఘువు. ఇవి ఇంద్రగణాలు నల, నగ, సల, భరత. అలాగే సూర్యగణాలు ఇవి కూడా గుర్తుంచుకోవాలి. సూర్యగణాలు వేటిని అంటామంటే నగనాన్ని సూర్యగణం అంటాం, హగనాన్ని సూర్యగణం అంటాం. నగనం అంటే 3 లఘువులు, హగనం అంటే గురువు లఘువు. ఈ ఇంద్రగణాలు సూర్యగణాలను కలిపి మనం ఉపగణాలు అంటారు. ఉపగణాలు చాలా ఇంపార్టెంట్ పెట్టు. ఉపగణాలు మొత్తం ఎన్ని అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఉపగణాలు మొత్తం 8. ఈ ఒక 6, అవి ఒక 2. ఓకే. సో ఉపగణాలు మొత్తం 8 ఉపగణాలు ఉంటాయి. ఇంద్రగణాలు సూర్యగణాలను కలిపి మనం ఉపగణాలు అని అంటారు. ఈ సూత్రాలు బాగా నోటెడ్ అయిపోవాలి అందరికీ. బజ్జసేరత మనలగా ఇంద్రగణాలు నల, నగ, సల, భరత. సూర్యగణాలు నగనం, హగనం. ఇంద్రగణాలు సూర్యగణాలను కలిపి ఉపగణాలు అంటారు. దీంట్లో చూడండి, ఇవి 4 అక్షర గణాలు. ఇవి 4 అక్షరాల గణాలు. ఇవి 3 అక్షర గణాలు. నెక్స్ట్ ఇది 3 అక్షర గణం, ఇది 2 అక్షర గణాలు. దీనికోసం సపరేట్ రాసుకోబోలేదు. ఈ సూత్రాలు చూసి అవి కౌంట్ చేసి మనం అది ఎన్ని అక్షరాల గణం ఈజీగా చెప్పచ్చు. సో దానికోసం మీరు ప్రత్యేకంగా బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ బిట్ ఏంటంటే దీంట్లో ఈ గణాల్లో అత్యధిక మాత్రలు కలిగిన గణం ఏది అని అడుగుతాడు. అత్యధిక మాత్రలు కలిగింది ఏముంది? ఇట్లన్నిట్లో చూసి చెప్పండి. అత్యధిక మాత్రలు కలిగింది మగణం. 3 గురువులు వస్తాయి. గురువుకు 2 మాత్రలు, 3 6 మాత్రలో అత్యధిక గణాలు కలిగింది మగణం. మీరు ఆప్షన్ చూసి కూడా మీరు గురువు లఘువులు గుర్తుపెట్టి దాన్ని ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ యతి ప్రాసలు. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ యతి ప్రాస. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. యతి ప్రాసలు. ముందుగా యతిని చూద్దాం. యతి అంటే మనకు ఇలా 4 పద్య పాదాలు ఉంటాయి. ఒక్కోదాన్ని ఒక్కో పాదం అంటాం. 4 పాదాలు కలిస్తే ఒక పద్యం అంటాం. ఈ పద్య పాదంలో మొదటి అక్షరాన్ని యతి అంటాం. మొదటి అక్షరాన్ని ఏమంటాం? యతి అంటాం. ఇది మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. మొదటి అక్షరం యతి. యతిని అడ్డంగా చూస్తాం. అడ్డంగా చూస్తూ అచ్చులకి ప్రాధాన్యతనిస్తాం. అచ్చులకి అంటే మొదటి అక్షరం ఆ ఉందనుకోండి, ఓడు 10వ అక్షరానికి ఎత్తి చెల్లుతుంది అని చెప్తే కరెక్ట్గా 10వ అక్షరం అక్కడ ఆనే ఉంటుంది. ఈ ఉంటే ఈనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈలకి ఏ ఐలతోనూ, ఊలకి ఓ ఔలతోనూ యతి మైత్రి చేస్తారు. ఇక్కడ కొన్ని సందర్భాల్లో రూరులతో కూడా యతి మైత్రి చేస్తారన్నమాట. రూరులతో కూడా యతి మైత్రి చేస్తారు. ఇది రేరుగా కొన్ని సందర్భాల్లో మాత్రమే. ఊలతోనూ ఈల్ని ఏఐ రూరులతోనూ యతి మైత్రి అనేది జరుగుతుంది. కానీ ఎక్కువ భాగం ఇక్కడ ఆ ఉంటే ఇక్కడ ఆనే ఉంటుంది, ఇక్కడ ఈ ఉంటే అక్కడ ఈనే ఉంటుంది. ఈ అంటే ఈ కానీ. సో పద్య పాదాల మొదటి అక్షరాన్ని
యతి అని అంటారు. నెక్స్ట్ పద్యపాదంలో రెండో అక్షరాన్ని ప్రాస అంటారు. పద్యపాదంలో రెండో అక్షరాన్ని ప్రాస అంటారు. ప్రాసని నిలువుగా చూస్తారు. ప్రాసని నిలువుగా చూస్తారు. దేనికి ప్రాధాన్యతనిస్తారు? అక్కడ హల్లులకి ప్రాధాన్యతనిస్తారు. హల్లులకి ప్రాధాన్యతని ఇస్తారు. సో ఇక్కడ రా ఉందనుకోండి, రెండో అక్షరం అన్నిట్లో ఖచ్చితంగా రానే ఉంటుంది. ఇక్కడ అచ్చులతో పని లేదు. అంటే ఇక్కడ రా ఉండొచ్చు, ఇక్కడ రయ్యి ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, కానీ మొత్తం రానే ఉంటుంది. దీన్ని మనం ప్రాస అని అంటాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే యతికి పర్యాయ పదాలు ఏంటి అని చాలాసార్లు అడిగాడు ఎగ్జామ్స్లో. యతికి పర్యాయ పదాలు విరతి, విశ్రాంతి, విరామం, మైత్రి, వలి. ఇవి యతికి పర్యాయ పదాలు. చూడండి ఒకసారి లాస్ట్ వన్. యతి అంటే పద్యపాదాల మొదటి అక్షరాన్ని యతి అంటాం. యతిని అడ్డంగా చూస్తాం, అచ్చుల్లో గుర్తిస్తాం. యతికి పర్యాయ పదాలు విరతి, విశ్రాంతి, విరామం, మైత్రి, వలి. ప్రాస రెండో అక్షరాన్ని ప్రాస అంటాం పద్యపాదంలో. దాన్ని నిలువుగా చూస్తాం, హల్లులకి ప్రాధాన్యతను ఇస్తాం. దీన్ని మనం ఒక పద్యంలో చూద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి అక్కడ యతి ప్రాస. ఈ పద్యం ఒకసారి పాడుతాను వినండి. నీరము తప్తలోహమున నిల్చి అనామకమైన సించు, ఆ నీరమే ముత్యమట్లు నలినీ దళ సంస్థితమైతనర్చు, ఆ నీరమే సుక్తిలోన్ పడి మనిత్వము కాంచు సమంచిత ప్రభన్, పౌరుష వృత్తులిట్లు అధము మధ్యము ఉత్తమున్ గొల్చు వారికిన్. ఇది పద్యం మనకు 10th క్లాస్లో ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఈ పద్యాలు పూర్తిగా ఎందుకు రాస్తున్నానంటే రేపు మీకు డిఎస్సిలో ఈ పద్యాల లైన్లు తారుమారు చేసి ఇచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆర్డర్లో పెట్టాల్సి వస్తుంది. సో ఎలా అయినా నేర్చుకుంటారనేసి పద్యాలు రాస్తున్నాను. ముందు దీంట్లో యతి చూద్దాం. ఇది ఉత్పలమాల ఛందస్సు, అంటే 10వ అక్షరానికి యతి చెల్లుతుంది. దీంట్లో చూసినట్లయితే మొదటి అక్షరం దీంట్లో ఏ వచ్చుంది? ఈ అని వచ్చింది. ఇక్కడి నుంచి 10వ అక్షరం 3, 6, 9, 10 ఈ అనేది యతి అనేది సరిపోయింది. అడ్డంగా చూసాం, అచ్చుల్లో సూచిస్తాం. నెక్స్ట్ ప్రాస. ఈ రెండో అక్షరాన్ని ప్రాస అంటాం. ప్రాసని నిలువుగా చూస్తాం, హల్లుల్లో గుర్తిస్తాం, అన్నీ రాలే ఉన్నాయి. సో దీన్నే ప్రాస అంటాం. దీన్నే ప్రాస అంటాం. ఇది యతి. సో ఇలా మనం యతి ప్రాసల్ని గుర్తించాలి. ఓకే. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ కాదు, ఛందస్సు అని మెయిన్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఛందస్సు రకాలు చూద్దాం. ఛందస్సును మనం 3 భాగాలు చేయొచ్చు. ఒకటి వృత్తాలు, జాతులు, ఉపజాతులు. వృత్తాల్లో ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేపం. అలాగే జాతులు తీసుకుంటే కందం, ద్విపద, మధ్యకర, తరువోజ. ఉపజాతుల్లో అయితే ఆటవెలది, తేటగీతి, శేషం, మంజరి, ద్విపద. అలా దాన్ని పాస్ చేసి ఈ చార్ట్ వేసుకోండి. దీంట్లో ఈ వృత్త పద్యాల్లో ఈ వృత్తాల్లో వచ్చే గణాలని నిసర్గ గణాలు అంటారు. నిసర్గ గణాలు అంటారు. ఈ వృత్త పద్యాల్లో వచ్చే గణాలని నిసర్గ గణాలు అంటారు. వీటిల్లో వచ్చే గణాలని ఉపగణాలు అంటారు. ఉపగణాలు అంటారు. ఇది వృత్త పద్యాలు మనకు మార్గ ఛందస్సు కిందకు వస్తాయి. మార్గ ఛందస్సు. జాతులు, ఉపజాతులు దేశీయ ఛందస్సు అంటారు. దేశీయ ఛందస్సు కిందకి వస్తాయి. ఇవి మార్గ ఛందస్సు, ఇవి దేశీయ ఛందస్సు. వీటిలో వచ్చే గణాలని నిసర్గ గణాలని, వీటిలో వచ్చే గణాలని ఉపగణాలు అంటారు. ఉపగణాలు అంటే ఇంద్రగణాలు ప్లస్ సూర్యగణాలను కలిపి మనం ఉపగణాలు అని అంటాం. నెక్స్ట్ వృత్త పద్యాలు. వృత్త పద్యాలను మెయిన్ హెడ్డింగ్ పెట్టుకోండి. వృత్తాలు. ఈ వృత్తాల్లో మెయిన్ పాయింట్ చూద్దాం. అంటే కామన్గా వృత్త పద్యాలు 4 వస్తాయి. ఈ 4 కామన్గా ఉండే లక్షణాలు. ఒకటి, మనకు పాద నియమం ఉంటుంది. పాద నియమం ఉంటుంది. అంటే ప్రతి పద్యంలో 4 పాదాలు ఉండాలి. ఈ నియమం కంపల్సరీ.
ఇది ఖచ్చితంగా ఉండాలి. ఉత్పలమాల, చంపకమాల, శార్దూల, మత్యాపంలో ఈ పాద నియమం అనేది ఉంటుంది. నెక్స్ట్ రెండోది అక్షర నియమం ఉంటుంది. అక్షర నియమం అనేది ఉంటుంది. అంటే ఒక పాదంలో 20 అక్షరాలు ఉండాలి అని చెప్తే ఖచ్చితంగా ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉండాలి. అలా కాకుండా 21 ఉండాలంటే 21 ఉండాలి, 19 ఉండాలంటే 19 ఉండాలి. అలా మనకు ఒక లక్షణాలు చెప్పేది వస్తుంది. అలా అక్షర నియమం అనేది కూడా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్, మూడు అక్షరాలను ఒక గణంగా విడగొట్టే నియమం ఉంటుంది. ఒక గణంగా విడగొట్టే నియమం ఉంటుంది. అంటే మూడు అక్షరాలు మనం ఒక గణంగా విడగొట్టాలి. ఈ నియమం ఉంటుంది. నెక్స్ట్ నాలుగోది వరుస గణాలు నియమం ఉంటుంది. అంటే వరుసగా గణాలు రావాలి. ఉదాహరణకి బరనబ బరవ అనుకోండి, అలా బరనబ బరవ అని ఖచ్చితంగా రావాలి. బరనబ వవ అని ఇలా రాకూడదు. సో వరుసగా గణాలు వచ్చే నియమం కూడా దీంట్లో ఉంటుంది. సో ఈ 4 అనేది కామన్గా వచ్చే నియమాలు. పాద నియమం ఉంటుంది, అలాగే అక్షర నియమం ఉంటుంది, 3 అక్షరాలని ఒక గణంగా విడగొట్టే నియమం ఉంటుంది, అలాగే వరుసగా గణాలు రావాలి అన్న నియమం కూడా ఈ వృత్త పద్యాల్లో ఉంటుంది. నెక్స్ట్ ఉత్పలమాల అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఉత్పలమాల పద్యంలో ఉత్పలమాల అనగా అర్థం కలువ పువ్వు అని. కలువ పువ్వు, ఉత్పలమాల అనగా అర్థం కలువ పువ్వు. దీంట్లో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో బ ర న బ బ ర వ, బరనబ బరవ అనే 7 గణాలు వరుసగా వస్తాయి. ఖచ్చితంగా వరుసగా రావాలి. ప్రతి పాదంలో బరనబ బరవ అనే 7 గణాలు వరుసగా వస్తాయి. అలాగే యతి విషయానికి వస్తే 10వ అక్షరానికి యతి చెల్లుతుంది. 10వ అక్షరానికి యతి అనేది చెల్లుతుంది. అలాగే ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో ఎన్ని అక్షరాలు ఉండాలి? 20 అక్షరాలు ఉండాలి. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉండాలి. అలాగే ప్రాస నియమం ఉంటుంది. ఉత్పలమాలలో బరనబ బరవ అని 7 గణాలు వరుసగా వస్తాయి. యతి 10వ అక్షరానికి యతి చెల్లుతుంది. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. ప్రాస నియమం ఉంటుంది. సో ఈ మనం ఒక పద్యంలో చూద్దాం. ఉత్పలమాల పద్యం ఇది. ఒకసారి పాడుతాను, వినండి. భూషలు కావు మర్త్యులకు భూరి మయాంగద తారాహారముల్, భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్, భూషలు కావు పురుషుని భూషిత చేయు పవిత్రవాణి, వాగ్భూషణమే సుభూషణము భూషణముల్ నశించు అన్నియున్. దీంట్లో మనం చూద్దాం ఒకసారి. భూషలు కావు మర్త్యులకు లఘువులు గుర్తిద్దాం. భూ దీర్ఘం కాబట్టి గురువు, లఘువు హ్రస్వం కాబట్టి లఘువు, గురువు లఘువు. ఇక్కడ ఒత్తుంది కాబట్టి ఇది గురువు, లఘువు లఘువు లఘువు. ఇది ఎందుకు లఘువు అయింది? దీనికి దీర్ఘం కానీ ఏమి లేవు. రు అనేది హ్రస్వం కాబట్టి లఘువు అనేది అయింది. గురువు లఘువు లఘువు గురువు లఘువు లఘువు గురువు లఘువు గురువు లఘువు గురువు. ముళ్ళు అనేది ఒకే అక్షరం కాబట్టి అది గురువు అవుతుంది. ఇలా గుర్తించిన తర్వాత 3 అక్షరాలు మనం ఘనంగా విడగొట్టాలి. 1 2 3 4 5 6. తర్వాత ఎన్ని మిగిలితే అన్ని వదిలేయడం. ఇప్పుడు మన సూత్రం ప్రకారం ఆది గురువు ఏమవుతుంది? భగనం అవుతుంది. ఆది గురువు భగనం. అలాగే మధ్య లఘువు రగణం, 3 లఘువులు నగనం. నెక్స్ట్ ఆది గురువు భగనం, అలాగే రగణం, లఘువు గురువు వగనం, బరనబ బరవ. 7 గణాలు వరుసగా వచ్చాయి. యతి విషయానికి వస్తే యతి మొదటి దాంట్లో ఊ అనే అచ్చుంది. ఎక్కడి నుంచి 10వ అక్షరం 9 10 ఎక్కడ కూడా ఊ అనే
అచ్చు ఉంది. సో యతి అనేది సరిపోయింది. నెక్స్ట్ ప్రాస నియమం చూసుకున్నట్లయితే షా అనే హల్లు అన్నిటిలో ఉంది. సో ప్రాస నియమం కూడా సరిపోయింది. ఇంకా మనకు కావాల్సింది ఒక పాదంలో అక్షరాలు. ఎన్ని 20 అక్షరాలు ఉండాలని చెప్పాం. 1 2 3 4 5 6 6 3 18, ఒక 2 20 అక్షరాలు. సో ఇలా ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. ఒకసారి లెక్కించండి. సో ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. 4 పాదాలు ఉన్నాయి. అలాగే ప్రతి పాదంలో బరణబ బరవ అని 7 గణాలు వరుసగా వచ్చాయి. అలాగే యతి మైత్రి సరిపోయింది. అలాగే ప్రాసనియమం ఉంది. ప్రతి పాదంలో 20 అక్షరాలు అనేటివి ఉన్నాయి. ఇది ఉత్పలమాల ఛందస్సు. నెక్స్ట్ చంపకమాల అని హెడ్డింగ్ పెట్టుకోండి. చంపకమాల. చంపకమాల. చంపకమాల అని హెడ్డింగ్ పెట్టుకోండి. చంపకమాల అని అర్థం సంపంగి పువ్వు. సంపంగి పువ్వు. చంపకమాల అని అర్థం సంపంగి పువ్వు. చంపకమాల అనగా అర్థం సంపంగి పువ్వు. దీనిలో 4 పాదాలు ఉంటాయి. 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో నా జ బ జ జ జ ర అనే 7 గణాలు వరుసగా వస్తాయి. చాలాసార్లు దీని మీద బిట్టి ఎలా పడిందంటే ఆప్షన్స్లో చంపకమాల ఒక 10 పాదాన్ని ఇచ్చేసి వీటిలో 2 జాలు ఇచ్చి 1 జాని తీసేసేవాడు. మనం చూడంగానే స్టార్టింగే అది పెడేసి వచ్చేస్తాం. కానీ 7 గణాలు ఉండాలి, అది గుర్తుంచుకోండి. నజ బజ జజర 7 గణాలు వరుసగా రావాలి. ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి. 11వ అక్షరానికి యతి చెల్లుతుంది. 11వ అక్షరానికి యతి చెల్లుతుంది. అలాగే ప్రాసనియమం అనేది ఉంటుంది. ఈ 4 పాయింట్లు. 4 పాదాలు ఉంటాయి. నజిబజ్జరా అనే 7 గణాలు వరుసగా వస్తాయి. ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి. 11వ అక్షరానికి యతి చెల్లుతుంది. ప్రాసనియమం ఉంటుంది. ఒక పద్యంలో చూద్దాం. ఈ పద్యం రాసుకోండి. ఇది చంపకమాల పద్యం. రాసుకొని లఘువులు గుర్తించండి ఫస్ట్ మీరు. తర్వాత నేను పెట్టిన తర్వాత అది కరెక్టా కదా చెక్ చేసుకోండి. లఘువు 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 లఘువు. ఒత్తుంది కాబట్టి ఇది గురువు, ఇది లఘువు. ఇది ఒత్తుంది కాబట్టి ఇది గురువు, లఘువు 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 గురువు లఘువు లఘువు గురువు లఘువు లఘువు గురువు లఘువు గురువు లఘువు గురువు. 3 డివైడ్ చేద్దాం. న జ బ జ జ జ ర. నజ బజ జజర. నజ బజ జజర అని 7 గణాలు వరుసగా వచ్చాయి. యతి విషయానికి వస్తే మొదటి అక్షరం యతి యా ఉంది. 1 2 3 4 9 10 11. ఆలో లాలో ఆ ఉంది. యతి మైత్రి కూడా సరిపోయింది. అలాగే ప్రాసెసానికి వస్తే అన్నీ 4 ఉన్నాయి. అన్నీ 4 ఉన్నాయి. సో ఇది చంపకమాల పద్యం. ఆ పద్యాన్ని ఒకసారి పాడుతానండి. మొత్తం గీసేసా. అనవుడు అల్ల నవ్వి కమలాలన ఇట్లను. అనవుడు అల్ల నవ్వి కమలాలన ఇట్లను. లెస్సగాక ఓ మునివరా నీవు శిష్యగణమును గొని చెయ్యనరమ్ము. విశ్వనాథుని కృప పేర్మి ఎందరతి దుల్చనుదించినన్. కామధేను పని గొనునట్లు పెట్టుదు అపారములైన అభిస్థానముల్. ఇది పద్యం. అవి ఆ పద్యాలు నేర్చుకోండి. రేపు ఎగ్జామ్లో పడే ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ శార్దూలం అని హెడ్డింగ్ పెట్టుకోండి. శార్దూల పద్యం చూద్దాం. శార్దూలం. ఈ ఉత్పలమాల చంపకమాలలో ఒక 2 ఇంపార్టెంట్ బిట్లు చెప్తాను, రాసుకోండి. ఉత్పలమాల చంపకమాలలో
ఉన్న ఛందస్సు మనకు ఉత్పలమాల చంపకమాలలో ఉన్న ఛందస్సు వృషాధిప శతకం. వృషాధిప శతకం అనేది ఉత్పలమాల చంపకమాల రెండిట్లో ఉంటుంది. 2 పద్యాలు 2 ఛందస్సులు దీంట్లో ఉంటాయి. ఉత్పలమాల చంపకమాల. వృషాది శతకం అనే శతకంలో ఉత్పలమాల చంపకమాల 2 పద్యాలు ఉంటాయి. దీన్ని రాసిన వాడు పాల్కురికి సోమనాథుడు. పాల్కురికి సోమనాథుడు. ఇదే తెలుగులో మొట్టమొదటి శతకం. సో తెలుగులో మొట్టమొదటి శతకం ఏదంటే వృషాధిప శతకం. దాన్ని రాసిన వాడు పాల్కురికి సోమనాథుడు. నెక్స్ట్ ఓన్లీ చంపకమాలలో ఉండే శతకం భాస్కర శతకం. భాస్కర శతకం. దీన్ని రాసిన వాడు మారద వెంకయ్య. మారద వెంకయ్య. మారద వెంకయ్య ఆయన భాస్కర శతకాన్ని రాశాడు. ఇవి 2 ఇంపార్టెంట్ బిట్లు దాంట్లో, అవి రాసుకోండి. ఎందుకు ఇవి ఇచ్చాను అంటే రేపు ఇన్ కేసు మీకు శతకం ఇచ్చినా మనం కనిపెట్టవచ్చు. నెక్స్ట్ శార్దూలం అని హెడ్డింగ్ పెట్టుకోండి. శార్దూలం. శార్దూలం. శార్దూలం అనగా అర్థం పెద్ద పులి. శార్దూలం అనగా అర్థం పెద్ద పులి. దీనిలో 4 పాదాలు ఉంటాయి. దీనిలో కూడా మనకు పాదనియమం ఉంది కదా, 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో మ, స, జ, స, త, త, గ అని 7 గణాలు వరుసగా వస్తాయి. అలాగే ప్రతి పాదంలో 19 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో 19 అక్షరాలు ఉంటాయి. 13వ అక్షరానికి యతి చెల్లుతుంది. 13వ అక్షరానికి యతి చెల్లుతుంది. అలాగే ప్రాస నియమం ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది. సో గుర్తుంచుకోండి, 19 అక్షరాలు ఉంటాయి దీంట్లో. దీన్ని ఒక పద్య రూపంలో చూద్దాం. శార్దూల పద్యం ఒకసారి పాడతాను, వినండి దీన్ని. ఆకంఠంబుగ నిప్పుడు మాధుకర భిక్షానంబు భక్షింపగా లేకున్నన్ కడు అంగలార్చెదవు మేలే లెస్స శాంతుండవే. నీ కంటెన్మతిహీనులే కటకటా నీ వారముష్టింపచుల్. నీ కంటెన్మతిహీనులే కటకటా నీ వారముష్టింపచుల్. శాకాహారులు గంధభోజులు శిలోంచ ప్రక్రముల్ తాపసుల్. ఇది శార్దూల పద్యం. దీనికి లఘువులు గురువులు గుర్తిద్దాం. గురువు గురువు గురువు, లఘువు లఘువు, గురువు లఘువు, గురువు లఘువు లఘువు లఘువు, గురువు గురువు గురువు, లఘువు గురువు గురువు, లఘువు గురువు. ఇది ఎందుకు గురువు అయిందంటే పక్కన 0 ఉంది కాబట్టి. ఇప్పుడు 3 డివైడ్ చేద్దాం. నెక్స్ట్ 3 గురువులు మగనం. మ, స, జ, స, త, త, గ. ఒక గురువు గగనం కాబట్టి గ, మస, జస, తత్తగ అని 7 గణాలు వరుసగా వచ్చాయి. అదే యతి చూసుకున్నట్లయితే ఇక్కడ ఆ ఉంది. ఇక్కడి నుంచి 13 అక్షరం 1 2 3 4 3 12 1 క్షాలో ఆ ఉంది. సో యతి మైత్రి సరిపోయింది. అలాగే ప్రాసనియమం కానీ చూసుకున్నట్లయితే కా 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 ప్రాసనియమం కూడా సరిపోయింది. మీరు నేను గుర్తించముందు గుర్తించి చెక్ చేసుకుంటే 4 సరిపోయలేదు. అలాగే ప్రతి పాదంలో 19 అక్షరాలు ఉండాలి. 1 2 3 4 5 6 6 3 18 1 19. ప్రతి పాదంలో 19 అక్షరాలు ఉన్నాయి. దీంట్లో ఇంపార్టెంట్ బిట్ ఏదంటే ఈ 4 ఛందస్సుల్లో ఏక గురువుతో అంతమయ్యే ఛందస్సు ఏదంటే శార్దూలం. ఏక గురువుతో అంతమయ్యే ఛందస్సు శార్దూలం. చివర గురువు వచ్చే ఛందస్సు ఏదనంటే 4 కూడా చివర గురువు అనేది ఖచ్చితంగా వస్తుంది. సో చివర గురువు వచ్చేది అన్నీ ఉంటాయి, కానీ ఏక గురువుతో అంతమయ్యే ఛందస్సు మాత్రం శార్దూలం. అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్
మత్తేవం. లాస్ట్ వన్ మత్తేవం. మత్తేవం అనగా అర్థం ఏనుగు. మత్తేవం అనగా అర్థం ఏనుగు. దీనిలో కూడా 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో స, బ, ర, న, మ, య, వ అని 7 గణాలు వరుసగా వస్తాయి. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. అలాగే ప్రతి పాదంలో 14వ అక్షరానికి ఎత్తి చెల్లుతుంది. 14వ అక్షరానికి ఎత్తి అనేది చెల్లుతుంది. ప్రాస నియమం ఉంటుంది. ప్రతి పాదంలో సబరణమయం అనే 7 గణాలు వరుసగా వస్తాయి. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో మొదటి ఎత్తి అనేది 14 అక్షరానికి ఎత్తి చెల్లుతుంది. ప్రాస నియమం అనేది ఉంటుంది. పద్యంలో గుర్తిద్దాం, అప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. పద్యం ఒకసారి చూడండి, దీన్ని పాడతాను. శివరాజంతట మేల్ముసుంగు తెరలో స్నిగ్ధాంబుదఛాయలో నవసౌదామినిన్ పోలు ఆ యవన కాంతారత్నమున్ భక్తి గౌరవముల్ వారగజూచి పల్కే వనితారత్నంబులు ఈ భవ్య హైందవ భూజంగమ పుణ్యదేవతలు మాతా తప్పు సైరింపుమీ. ఇది మనకు 10th క్లాస్లో మాతృభావన పాఠం వస్తుంది. దీంట్లో లఘువులు గుర్తిద్దాం. లఘువు లఘువు గురువు గురువు లఘువు లఘువు గురువు లఘువు గురువు లఘువు 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 గురువు. అలాగే గురువు గురువు లఘువు గురువు గురువు లఘువు గురువు. 3 డివైడ్ చేద్దాం. 1 2 3 4. మీరు ముందుగా గుర్తించి తర్వాత చెక్ చేయండి. స, బ, ర, న, మ, య, వ. సబరణ మయవ అనే గణాలు వరుసగా వచ్చాయి. యతి దీంట్లో ఈ ఉంది. ఎక్కడి నుంచి 14 అక్షరం 1 2 3 4 4 3 12 ఒక రెండోది ఈ యతి మైత్రి కూడా సరిపోయింది. ఇక్కడ ఈ వచ్చింది, ఇక్కడ ఈ వచ్చింది. ప్రాస అన్నిట్లో వా అక్షరమే ఉంది. ప్రాస కూడా సరిపోయింది. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉండాలి. 1 2 3 4 5 6 6 3 18 1 2 20. ప్రతి పాదంలో 20 అక్షరాలు కూడా ఉన్నాయి. మీరు ఇవి టెక్స్ట్ బుక్ల పద్యాలను ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వస్తుంది. సో నెక్స్ట్ వీటిలో శార్దూల మత్తేబాన్ని మనం జంట వృత్తాలు అంటాం. ఉత్పలమాల చంపకమాలని జంట వృత్తాలు అంటాం. శార్దూలంలో ఉండే శతకం, శార్దూల పద్యంలో ఉండే శతకాన్ని మనం దూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకం. శ్రీకాళహస్తీశ్వర అనే శతకం రాసినవాడు దూర్జటి. ఇది ఏ శతకం? ఈ శతకం ఏ ఛందస్సులో ఉంటుందంటే శార్దూలం అనే ఛందస్సులో ఉంటుంది. శార్దూలం అనే ఛందస్సు. శార్దూలం అలాగే మత్తేబం వీటిలో ఉండే శతకం ఎదురనంటే ఈ 2 ఛందస్సులో ఉండే శతకం వచ్చేసి దాశరథి శతకం. దాశరథి శతకం. దీన్ని రాసిన వాడు కంచర్ల గోపన్న అని ఆయన రాశాడు. దాశరథి శతకం. శార్దూల మత్తేబ పద్యాలు దీంట్లో ఉంటాయి. ఓన్లీ శార్దూల పద్యాలు దేంట్లో ఉంటాయంటే శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఉంటాయి. సో దాన్ని రాసిన వాడు దూర్జటి. ఇంకా దీంట్లో మనకు ఈ ఉత్పలమాల చంపకమాల శార్దూలం మత్తేబాన్ని సింపుల్గా గుర్తుపెట్టుకుంటే ఒక చిన్న టేబుల్లో గుర్తుంచుకోవచ్చు. అది ఉ చ శ మ ఉజశ్యామ బ న మ స. ఉజశ్యామ బనమస అనేది మీకు నోటికి వచ్చేసింది అనుకోండి, ఉజశ్యామ బనమస. నెక్స్ట్ 10 తర్వాత 11 12 అనేది మైండ్లో తీసేయండి. 13 14. నెక్స్ట్ 20 తర్వాత వచ్చే నెంబర్ 21. అక్కడ 20 వేసాం కాబట్టి 19 అనుకోండి. 19 తర్వాత వచ్చే నెంబరు
20. ఈ టేబుల్ కనుక గుర్తుందనుకోండి, ఉత్పలమాల చంపకమాల వాటిలో ఉండే లక్షణాలు మనకు వచ్చేస్తాయి. చూడండి ఇక్కడ ఊ అంటే ఉత్పలమాల, దాంట్లో వచ్చే గణాలు భరణభరవ, యతి 10 పదోక్షానికి, ప్రతి పాదం అక్షరాలు 20. చా అంటే చంపకమాల, నజబజ్జర 11 అక్షరానికి చెల్లుతుంది, ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి. శా అంటే శార్దూలం, దాంట్లో వచ్చే గణాలు మసజస తత్తగా 13 అక్షరానికి చెల్లుతుంది, ప్రతి పాదంలో 19 అక్షరాలు ఉంటాయి. మా అంటే మత్యేభం, సా అంటే సభరణమయవ 14 అక్షరానికి చెల్లుతుంది, ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. ఈ టేబుల్ మీకు మైండ్లో ఉందంటే మీకు ఎగ్జామ్లో చాలా యూజ్ అవుతుంది. ఉచ్చశ్యామ బనమాస 10 11, 12 డిలీట్ చేసేయండి, 13 14, 20 20 తర్వాత 21, 19 19 తర్వాత 20. ఈ సీక్వెన్స్లో ఈ టేబుల్ నేర్చుకోండి. నెక్స్ట్ దీంట్లో మనకు బిట్లు కూడా ఆస్కారం ఎలా ఉంటుంది, డిఎస్సిలో బిట్లు ఏ విధంగా రావచ్చు. ఉదాహరణకి ఉత్పలమాల ఛందస్సులో, ఉత్పలమాల పద్యంలో ఎన్ని అక్షరాలు ఉంటాయని అడగచ్చు. ఉత్పలమాల పద్యంలో 20, 21, 80, 46 ఇలా ఇస్తారు. ఉత్పలమాల పద్యంలో ఎన్ని అక్షరాలు ఉంటాయని ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఉత్పలమాల పద్యంలో అక్షరాల సంఖ్య 80. ఉత్పలమాల పద్యంలో అక్షరాల సంఖ్య 80. ఎందుకని ఉత్పలమాల పద్యం అడిగాను నేను, పాదం కాదు. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి, అది పద్యంలో అయితే 80 అక్షరాలు ఉంటాయి. ఈ విధంగా బిట్లు అడగచ్చు. ఇంకా లోతుగా ఎలా అడగచ్చానంటే ఉత్పలమాల పద్యంలో ఎన్ని భగనాలు ఉంటాయి, ఎన్ని భగనాలు ఉంటాయని అడగచ్చు. కౌంట్ చేసి ఆన్సర్ చెప్పండి. కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. ఉత్పలమాల పద్యంలో ఎన్ని భగనాలు ఉంటాయి, ఇది ఫస్ట్ క్వశ్చన్. రాయడం సమయం సరిపోదు కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఉత్పలమాల పద్యంలో ఎన్ని భగనాలు ఉంటాయి. రెండో ప్రశ్న, చంపకమాల పద్యంలోని గురువుల సంఖ్య ఎంత? చంపకమాల పద్యంలో గురువుల సంఖ్య ఎంత? సో ఇలా అడిగేదానికి ఆస్కారం ఉంటుంది. అంటే హోల్గా పద్యం మీద బిట్లు అడగచ్చు, అలాగే ఒక పాదంలో అడగచ్చు. అంటే నేను ఇక్కడ భగనం అడిగా, ఓ నగనం అని అడగచ్చు. అంటే లోతుగా ఆలోచిస్తే ఇలా అడగచ్చు అనేదానికి ఇవి కొన్ని ఉదాహరణలు. నెక్స్ట్ మనం ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు వీటిలో మరింత లోతుగా మీకు ఏ డౌట్ వచ్చినా కింద కామెంట్లో పెట్టండి, వాటిని ఖచ్చితంగా క్లియర్ చేస్తాం. ఇంతటితో ఈ క్లాస్ ముగిద్దాం. నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.